ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా ఒక సరదా కథ చెప్తారు? ఓ వ్యాపారస్తుడికి 4 కొడుకులట. పెద్దవాళ్ళు 3 నార్మల్ కిడ్సే, ఆఖరి వాడు కొంచెం అమాయకుడు. వాడి పేరు వెంకటప్ప. అయితే వాడు అమాయకంగా ఉండేసరికి వాడిని వెంగళప్ప అనేవాళ్ళు. వెరు వెంగళప్ప అంటాం కదా, అంటాంగా. అట్లా. సరే, ఆయనకి పాపం ఆఖరి పిల్లవాడి మీదే ధ్యాసగా ఉండి బాగా ముద్దుగా జాగ్రత్తగా చూసుకునేవాడు. వాడు ఇంట బయట పనులు అవి చేసేవాడు, కానీ తెలివిగల పని కాదు వాడిది. అమాయక ప్రాణి వాడు, వెర్రివాడు. ఆయన కొంతకాలాన్ని మెల్లిగా పెద్దవాళ్ళు అయ్యారు. పెద్ద కొడుకులు 3కి పెళ్ళిళ్ళు చేశాడు ఆయన. మామగారు పంచప్రాణాలు చిన్న పిల్లాడి మీదే ఉండటం, వాడేమో వెర్రి వెధవగా ఉండటం, పై 3 కోడలకి భలే మంటగా ఉండేది. మా ఆయన ఎంత పని చేస్తాడో, మా ఆయన్ని బాగా చూడ్డు, చిన్నవాడిని బాగా చూస్తున్నాడని 3కి అనిపించేది. ఓకే. అయితే ఆయన దాని తర్వాత పిల్లాడిని ఎవరు చూస్తారు, వీడిని బాగా చూసుకునే వాళ్ళు కావాలని ఓ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే పెళ్ళని చూసుకుంటుంది అనుకుంటాడు. సంబంధాలు చూడబోయేసరికి అలా కోడళ్ళు ఏం పెద్దగా ససిపడినవారు. వాళ్ళకి మంటగా కూడా ఉంది. సరే, కొన్నాళ్ళకి మామగారు కాస్త మరణించాడు. ముసలాయన మరణించేసరికి వీళ్ళకి ఆస్తి స్వాస్తి ఉన్నాయి. అన్నయ్యలు 3 వ్యాపారాలు, అవి వ్యాపారము, వాళ్ళ వ్యవసాయము అన్నీ వాళ్ళు చూసుకునేవాళ్ళు. వీడు ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసి పెట్టేవాడు. క్రమంగా ఈ వదినలకి వీడి పీడ విరగడి చేసుకోవాలి, అన్నయ్యలు కూడా వీడి పెళ్లి చేద్దాం అంటుండేవాళ్ళు. వీడ వెరితో పాటు వీడికి వచ్చే పెళ్ళాన్ని కూడా ఎవడు చూస్తాడు? మనమే కదా చూడాలి. ఆ అమ్మాయిని కూడా ఇప్పుడు చూపు తెలివిగలదనుకో, ఏదో ఇంట్లో పనులు గిన్లు చేస్తుంది, వంట చేస్తుంది, కానీ వీళ్ళ ఖర్చు వాడేం వ్యాపారం చేయలేడు, వ్యవసాయం చేయలేడు, ఊరికే పని చేస్తాడు. వీళ్ళు ఎలాగైనా వీడి పీడ విరగడి చేసుకోవాలని పుట్టింది వాళ్ళకి. అన్నయ్యలు కూడా శ్రద్ధగా చూసుకునేవారు వీడిని. వాళ్ళు ఎన్ని రకాల పనులు చెప్పేవాళ్ళు, వాడికి తిండి సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. వాడు చక్కగా చెయ్యెత్తు మనిషి, దెబ్బ పండర్లే, చూడ్డానికి బాగుండేవాడు. తండ్రి మంచిగా పోషించాడు కదా, వాడు ఏదో కాయా కసరు కోసుకుని తినేవాడు, వదినలేదో అన్నం పెట్టేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. క్రమంగా ఒకనాడు పెళ్లి సంబంధాలకు ఎవరో పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి మాట్లాడేసరికి వీళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఏమైనా సరే వీడిని ఇంట్లో నుంచి తోలేయాలి ఎలాగోలాగా. వాడు ఏ మాట చెప్తే ఆ మాట వింటాడు. అమాయకుడు కదా, వీడిని పీడ విరగడి చేసుకోవాలనుకుని సరే ఇవాళ చూద్దాం అనుకున్నారు. అన్నయ్యలు 3 వ్యవసాయంలో ఏదో బిజీగా ఉండి ఎక్కడో వెళ్ళిపోయారు, ఎవరు లేరు ఇంట్లో. వీళ్ళు కుర్రాడే ఉన్నారు. ఈ అబ్బాయి ఏం చేశాడు, బయట దొడ్లో ఉన్న చెట్లు బోల్డ్ ఉన్నాయి, కూరపాదులు అవి చాలా పెట్టారు. వీడే పెడతాడు అవన్నీ, కూరలు కోసుకురావటం, కూరలు తరిగివ్వటం, ఆ పనులన్నీ వాడివే. పాదులన్నింటికి నీళ్లు తోడిపోసాడు, బావిలోంచి. పని కదా అది. అక్కడి నుంచి 3-4 తొట్టెలు గోళాలు నింపాడు. సాయంత్రం దాకా వాడకానికి కావాలిగా. ఆ వదినలు అసలు బావిలో చేదేయటం మానేశారు కుర్రాడు పనిలోకి వచ్చాక, ఏమీ చేయరు. సరే, అన్ని పనులు చేశాక లోపలికి వచ్చాడు. అబ్బా ఆయాసపడుతూ వచ్చి, వదినలు అన్నం పెట్టండి, వాళ్ళ కంది పచ్చడి సొరకాయ పులుసు చేయాలి నా కోసం అన్నాడు. అనేసరికల్లా వదిలి 3 కూడబలుకుని 3 చేపలు పరుచు పడుకున్నారు. పడుకునేసరికి వీడు తెల్లబోయాడు. ఏమైంది, ఒంటో బాగుండలేదా? వాడికి ఏంటంటే వాళ్ళ అమ్మలాగానే వదినలని. ఆ 3 దగ్గరికి వెళ్ళాడు. పెద్ద వదిన చెప్పింది, అయ్యి బాబోయ్ నాకు ఎంత ఇదిగా ఉందో చెప్పలేనంత తలనొప్పి, నాకు గోధుమ వన్న తాచు కూర తీసుకొచ్చి ఆ కూరని నిప్పుల మీద వేసి ఆ పొగ పీలిస్తే కానీ తలనొప్పి తగ్గదు. నా వల్ల కాదు నాయన, నేను ఏ పని చేయలేను, తలకాయ పగిలిపోతుందండి. తెల్లబోయాడు. గోధుమన్న తాచు ఎక్కడి నుంచి వస్తుందో తెలియలే. చిన్నోదిన దగ్గరికి వెళ్ళాడు. అన్నమండవా, నీకు ఓపిక లేదా, నీకేమైంది అన్నాడు. నా పొట్టలో పెద్ద పెట్టినట్టుంది, అసలు అన్నం అరగటలేదు, ఇవాళకి నా పని అయిపోయింది. పులిపాలల్లో వాము పొడి కలుపుకు తాగితే తగ్గుతుంది అంతే. పులిపాలల్లో వాము పొడి అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచి వస్తాయి? సరే, 3వ వదిన దగ్గరికి వెళ్ళాడు. 3వ వదిన దగ్గరికి వెళ్తే కళ్ళు లాగేస్తున్నాయి నాకు, నా వల్ల కాదు, మరి కళ్ళల్లో ఏదైనా పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? బ్రహ్మరాక్షసి కొమ్ము అరగదీసి ఆ గంధం కాటికలా పెట్టుకుంటే కానీ ఈ కళ్ళ బాధ తీరదు నాకు. ఈ 3 వస్తే కానీ మేమేమీ చేయలేం, నీకు వంట వండలేము, నీళ్ళు పోయలేమన్నారు. అయ్యో, వీడు వెలవెల్లాడిపోయాడు. అయ్యో బాబోయ్, ఇంత చక్కగా పని చేసుకునే వదినలు ఎంత వంట చేస్తారో, ఎంత రుచిగా చేస్తారో. వీడికి నచ్చేవన్నీ వాళ్ళు వండుతూనే ఉంటారు ఎప్పుడు, వీడి కోసం కాదు, మామూలుగా వండుతారు. అయ్యో, వీళ్ళ బాధ ఎట్టాగైనా తీర్చాలని, సరే నేను అడవిలోకి వెళ్ళి ఈ 3 పట్టుకొస్తా, ఊరిని వైద్యం చేసుకున్నాక అప్పుడే వంట చేసుకుందాం మనం కలిసి. నేను పచ్చడి కావాలంటే నేను నూరుతా, సొరకాయ కావాలంటే నేను తరుగుతా అని చెప్పి అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళి సరే దొరికిన పుట్టల వల్ల చేయి పెట్టి చూస్తున్నాడు, గోధుమ వన్న తాచు ఉందా లేదా అని. అక్కడి నుంచి గోధుమ వన్న తాచు దొరకల.
అక్కడి నుంచి పులి కావాలి వాడికి, పులిపాలు కావాలి కదా. ఈయన పులి ఎక్కడుందా అని వెతకడం మొదలెట్టాడు. వీళ్ళు అనుకున్నారు ఇంకేముంది, ఏ తాచుపాము కాటేస్తుంది ఆ. ఒకటి, ఒకవేళ తాచుపాము కాటే లేదనుకో, ఏ పులి ఈయన పులి పాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, పులి ఈయన ఉండాలి. ఈయన పులి మనుషులను చూస్తే మీద పడి మింగేస్తుంది. ఈ 2 చోట్ల తప్పించుకున్నాడు అనుకో. బ్రహ్మరాక్షసు కొమ్ము అడిగాం, ఏ రాక్షసులో పొట్టను పెట్టుకుంటాడు, ఇక వీడి ఇంటికి రాడు. వీడికి మనం ఏం చేయక్కర్లా, వీడి రేపొద్దున వీడి సంపాదన లేని వీడితోటి వీడి పెళ్ళాన్ని కూడా మనం పోషించాల్సిన పని లేదు. వాడు ఎక్కడ పోయాడో మా తెలియదు అంటాం అంతే అని వాళ్ళు స్థిమితంగా ఉన్నారు. వీడు వాడవంతా వెతికాడు. బ్రహ్మరాక్షసి ఎక్కడున్నావు అని అడుగుతూ, అమాయకుడు కదా, ఈ పులి కోసం చూశాడు. పులి లేదు, మేకలు కాదు, లేళ్ళు, కుందేళ్ళు, 1 6 నక్కలు కనపడ్డాయి. ఇక వెతికి వెతికి ఏం చేశాడు, ఇక అడవిలో అరవటం మొదలుపెట్టాడు. ఓ బ్రహ్మరాక్షసి ఎక్కడున్నావో కనబడు, ఓ పెద్ద పులి ఎక్కడున్నావో కనిపించు, మా వదిలికి ఒంట్లో బాగుండలేదు అని కేకలు పెడుతుంటే అక్కడ ఏమైంది, ఆ అడవిలో ఒక పెద్ద దిబ్బలా అంటే ఒకటి ఉంది, చిన్న కొండ అనుకో. ఆ దిబ్బ మీద ఒక మంత్రాల మరిడెమ్మ ఒక ఆవిడ తన కూతురుతో పాటు అక్కడ ఉంటుంది. పైన ఒక పెద్ద పాక వేసుకుని బోల్డ్ అన్ని మాయమంత్రపు సామాన్లు ఉన్నాయి ఆ ఇంటి నిండా. ఆ పాకలో పడుకుంది ఆవిడ. ఊర్లో నుంచి బిజీగా ఉంటుంది అనమాట. ఆవిడకు స్వర్ణమంజరి అని ఒక కూతురు, మంత్రాలు మరిడమ్మకి. ఎవరో అరుస్తున్నారు ఈ రాత్రి వేళ, ఇంత భయం లేకుండా ఎవడ్రా అరుస్తున్నాడని ఈవిడ బయటకు వచ్చింది. బయటకు వస్తే చక్కగా పచ్చగా ఇంత ఎత్తునున్నాడు. వీడు కేకలు పెడుతున్నాడు. కేకలు పెడుతుంటే అడిగింది, ఎవర్రా అల్లుడు నువ్వు, ఏమిటి భయం లేకుండా ఇంత దూరం వచ్చావు, ఎవరు నువ్వు, ఇందుకీ అర్ధరాత్రి వేళ అరుస్తున్నావు అంది. అనేసరికల్లా వీడు, అల్లుడు అంటే అత్త అనాలి వాళ్ళని. నేనేనత్త వెంకటప్పని, మా వదిన వాళ్ళకి అస్సలు ఉంటో బాగుండలేదు, 3 వస్తువులు కావాలి, పొద్దున 10 గంటల నుంచి వెతుకుతున్నాను, దొరికితే పట్టు, ఎక్కడైనా ఓ గోధుమ వన్న తాచు, ఓ ఈనిన పులి, ఓ బ్రహ్మరాక్షసి ఉంటే చెప్పు. మరి వాటితో ఏం చేస్తావురా పిచ్చి వెధవా నువ్వని. వాటితో ఏమైంది, గోధుమ వన్న తాచేమో తాచు కూర కావాలి మా పెద్దొదినకి, పులి పాలు కావాలి చిన్నదినికి, బ్రహ్మరాక్షసి కొమ్ము కావాలి 3వ వదినకి. ఆ వైద్యం చెప్తే వాళ్ళు బతకరమ్మా, చాలా తలనొప్పితో బాధపడుతున్నారు, వంట తంట లేదు ఇంట్లో, మా అన్నయ్యలకు భోజనం ఎట్లా, నాకు ఆహారం ఎట్లా, మా ఇల్లు నడవద్దా, అందుకని వచ్చానంటే సరే ఏమేమి ప్రయత్నం చేసామంది. ఒక 6 7 పాములు పట్టుకున్నాను, గోధుమని తాచు దొరకలేదు, వాటిని వదిలేసా, వాటి కోసం వెతుకుతున్నానంటే ఈ మరిడమ్మంది ఊరిని అనేసి, అమ్మో నువ్వు ఎంత గట్టివాడివిరా, భయం లేదు, తెంపరి అంతే కదా, పుట్టు తెంపరి వాడికి భయం లేకపోవటమే తెంపరితనానికి ఇదేమిటి, భయం లేకపోవటం, భయం తెలియదు వాడికి. అక్కడి నుంచి అంది, మన దగ్గరే ఉన్నాయిరా అనేసరికల్లా అని, సరే ఎప్పుడు అన్నం తిన్నావు, ఎప్పుడో తిన్నాను, అందుకే ఆకలికే కేకలు పెడుతున్నాను, పొద్దున్న తిన్న చద్దన్నమే వేడన్నం తినలేదు అంటే, సరే కూర్చో అని లోపలికి వెళ్ళి ఏం చేసింది, 4 రొట్టెలు ఓ అంత కూర పట్టుకొచ్చి ఓ పళ్ళెంలో పెట్టి పట్టుకొచ్చింది. పెట్టి చక్కగా కూర్చుని తిని అన్నాడు, అబ్బా ఊరికోడి కంటే నాటుకోడే మంచి రుచెత్త, కోడికూర ఎంత రుచిగా ఉంది, రొట్టెలతో మహాబాగుంది అన్నాడు. అనేసరికి అవి నవ్వింది, కోడికూర కాదురా పుట్టగొడుగుల కూర ఇది, నా కూతురు స్వర్ణమంజరి రతిలోక సౌందర్యవతి, వంట కూడా అద్వితీయంగా చేస్తుంది, అది వండింది పుట్టగొడుగుల కూరను కూడా కోడికూరలాగా అనిపింపజేస్తుంది. సరే నువ్వు ఇక్కడ పడుకో, తెల్లవారేసరికి నీకు కావాల్సినవి నేను ఇస్తా, పట్టుకెళ్తుగా నేను అప్పచెప్తాను నీకు అవన్నీ అని చెప్పి వీడిని బయటే ఒక మంచం వేసి పడుకోబెట్టి చుట్టూతా గిరిగీసి, గిరిలో ఇట్లా మంటలు వచ్చినాయి. వాడు ఉలికిపడ్డాడు, ఇంత మంట వస్తుంది అని. ఏం భయం లేదురా, బయట అడవిలో పడుకుంటే, అడవి కదా ఇది, జంతువులు వచ్చేస్తాయి, అందుకని జంతువులు రాకుండా ఇది అడ్డం పడుతుంది, పడుకోమని లోపలికి వెళ్ళింది. కూతురు లేదు, నిద్రపోతున్న కూతురు లేచిందమ్మా, ఎవరైనా నీ నేపాల మాంత్రికుడు వచ్చాడా, నేపాలం గురువు గారు, రాత్రిపూటి గోలేమిటే పడుకోనివ్వకుండా మళ్ళీ గురువుల్ని వాళ్ళని వెళ్ళి తెస్తావు, అసలే నువ్వు మంత్రాల మరిడివని నాకు పెళ్ళి అవ్వటం లేదు, ఈ గురువులను కూడా దించావంటే ఇక అసలు పెళ్ళి ఊసే ఉండదు నా బతుక్కి అనేసరికల్లా వాళ్ళ అమ్మంది, ఆ మరిడమ్మంది, పెళ్ళికి కొదవే బంగారు లాంటి కుర్రాడు ఒకడున్నాడు, తలుపు తీసి చూడు వాడు బాగున్నాడో లేదో. తలుపు తీసుకుని వెళ్తే ఇంత పొడుగున మంచం పొడుగుతా నిద్రపోతున్నాడు వాడు, చూడ్డానికి చక్కగా ఉన్నాడు. సరే లోపలికి వెళ్ళి బాగున్నాడమ్మా అంటే, చక్కగా వాడిని పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటాను. వాడు అంత తెలివిగలవాడు కాదు, ఆ తెలివిగలవాడిని తను చేయగలది, పిల్ల మహా పిచ్చ తెలివిగలది, తల్లి మంత్రాలు మరడం అవటంతో ఆ పిల్లకి పెళ్ళి అవటల్లా. సరే రేపు పొద్దున్నే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పి తల్లి కూతురు పడుకుని నిద్రపోయారు. మర్నాడు పొద్దున్న లేచాడు,
నా సామాన్లు ఏవి అన్నాడు. సామాన్లకి ఉందిలే అల్లుడు, మా అమ్మాయి చక్కగా వంట చేస్తుంది చూసావు కదా, మీ వదినలు సొరకాయ పులుసు అన్నావు, మా కూతురు అయితే పొట్టగొడుగుల కూరని కోడి కూరలాగా భ్రమింప చేసేలాగా వండుతుంది, దాన్ని పెళ్లి చేసుకుంటావా, నీకు కావాల్సిన వస్తువులు ఇస్తాను. వీడన్నాడు, నాకు కావాల్సిన వస్తువులతో పెళ్ళి ఏమిటి, ఏదైనా చేసుకుంటా, అదే కదా. మా వదినలు తలనొప్పులు తగ్గాలి అంతే అంటే సరేనని చక్కగా ఇద్దరికి పసుపు బట్టలు కట్టించి శుభ్రంగా పెళ్లి చేసేసింది అడవిలో. చేసేసాక ఒక భోషాణం చేతిలో పెట్టింది, ఇంతది పెట్టే, మీ వదిన ముగ్గురికి కావాల్సిన వస్తువులు ఇందులో ఉన్నాయి, చీర సార్లు వాళ్ళకి ఇవ్వాల్సిన ఉంటాయి కదా, మరి పెద్ద కోడళ్ళకి ఇవ్వాలిగా, అవన్నీ ఇందులోనే ఉన్నాయి, చూసుకోమని వాళ్ళనే అని చెప్పింది. వీడేం చేశాడు, ఆ అడవిలో ఎవరో పోతుంటే వాళ్ళ చేతి నెత్తికి భోషాణం ఎత్తించి పెళ్ళాన్ని వెంబడి పెట్టుకుని తీసుకుపోయాడు. తెల్లవారేసరికల్లా వదినలు ఇంకేముంది, మధ్యాహ్నం 11 గంటలు అయ్యేసరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాకిట్లో బాకా బాజాతోటి కనిపించారు. తెల్లబోయినారు, చక్కగా ఉంది పిల్ల, పచ్చగా పసుపు మిసమిసలాడుతూ ఉంది, పచ్చగా పసుపు బట్టల్లో దండలతోటి, మొహం మీద బాసికాయలు అవి కడతారా, మెళ్ళలో కర్పూరపు దండలు అవి కనపడేసరికి వదినలు ముగ్గురు తెగ తిట్టిపోసారు. అవేవో వస్తువులు తెమ్మంటే పెళ్లి చేసుకొస్తావా, నీకున్న దాంతో పాటు దీన్ని కూడా మొయ్యాలా, దీన్ని మోయటానికి మా దగ్గర ఎక్కడవి డబ్బులు అని అరిచేసరికల్లా, కాదు కాదు బోళ్ళు కట్నం కానుక ఇచ్చింది మా అత్తగారు, అత్త ఇచ్చింది, తర్వాత ఏమో మీకు కావాల్సిన వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి, ఈ భోషాణంలో ఉన్నాయని వెనకాల మనిషి పాటు మోసుకొచ్చాడుగా, ఆ భోషాణాన్ని గదిలో పెట్టించాడు. గదిలో పెట్టించాడు. వాడికి ఏం చెప్పింది ఆవిడ, వాళ్ళని తెరిచి చూసుకోమను అంది. ఓహో, తూచా తప్పకుండా పాటిస్తాడు వీడు, తను చూద్దాం అనుకోవాలా, అవి వదనలకు చెందేవి నాకెందుకు, ఓహో అప్పచెప్పాడు. పెళ్ళాన్ని లోపల తీసుకుపోయాడు. పెద్దదన గారు వచ్చింది, తలుపు తీయగానే బుస్సుమంటూ ఇంత పెద్ద గోధుమనే తాత వచ్చింది లోపల నుంచి బయటికి, హడిలిపోయింది. అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అని తలుపేసి, ఉండండి రా హారతిస్తాను, అప్పుడే ఇంట్లోకి వచ్చేసారు అని గుమ్మంలో నిలబెట్టి హారతి ఇవ్వటం మొదలెట్టి, రెండో కోళ్ళు అయ్య బాబోయ్ దీనికి ఏదో మండ్లు మాణిక్యాలు దొరికేసినాయి, అందుకే హారతిస్తోంది, మనం చూద్దామని పరిగెత్తుకుంటూ రెండో కోడలు వచ్చి తలుపు తీస్తాయి, అందులోంచి అప్పుడే ఇది ఇట్లా మొహం వేళ్లాడిపోతున్నాం, పెద్ద పూలు ఒకటి దూకపోయింది మీద. అమ్మో, అయ్య బాబోయ్ ఎంత వేసేసి లోపలికి వెళ్ళి అక్షంతలు పుచ్చుకొచ్చింది మరిది మీద వేయటానికి. మూడో కోడలు వెళ్ళింది లోపలికి, మూడో కోడలు వెళ్ళి తలుపు తీసేసరికల్లా ఏముంది, అందులోంచి పెద్ద ఒంటి కొమ్మున బ్రహ్మరాక్షసుడు ఒకడు మీద పడిపోయాడు. ఆ పెట్టి శాశ్వతంగా వీళ్ళ నట్టింట్లో ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, వాడిని ఏదైనా అంటే ఈ పెట్టిలో నుంచి ఏమొస్తాయో తెలియదు, నిశ్శబ్దంగా ఊరుకుని దిగదొడిచిపోసి హారతులు ఇచ్చి అక్షింతలేసి కొత్త పెళ్లి కూతురికి ఇంకో గది ఏర్పాటు చేసి లక్షణంగా లోపల తీసుకుపోయారు. ఇక అప్పటి నుంచి వెంగళప్పని వాళ్ళ ఆవిడ హ్యాండిల్ చేసుకుంది, చక్కగా ఇంట్లో వంట తంటా చేసేది. ఆ పిల్లకి అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వారిని వీరిని పిలిచి మా వాటా మాకు ఇస్తే మేము మా వ్యవసాయం మేము చేసుకుంటాము ఓహో అని చెప్పి వాటా కూడా పుచ్చుకుంది. వాడు అందంగా ఉన్నాడు, దానికి పెళ్ళే కాని పరిస్థితి దాంది. వాళ్ళ అమ్మ మంత్రాలు మరిడి అవుతుంది, వీడికి మరిడికి మామూలు వాళ్ళకి తేడా తెలియదు. అది వాళ్ళ ఇంటి పుట్టింటికి వెళ్ళే ప్రసక్తి లేదు, ఎప్పుడైనా వాళ్ళ అమ్మాయి వస్తుంది, హాయిగా ఉన్నాడు. అంటే మనుషులు చెయ్యొదిలేసిన అమాయక పిల్లలకి భగవంతుడు ఎక్కడో చోట చెయ్యి ఏర్పాటు చేస్తాడు, ఎక్కడో చోట. అంతే, వాడి తాలూకు మంచితనమే వాడి శ్రీరామ రక్ష. అంతే కదా కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.